దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశం 20 కీర్తన 2వ వచనము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సీయోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. చూడండి, ఇక్కడ పరిశుద్ధ స్థలం అని క్లియర్‌గా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధమైన స్థలంలో మాత్రమే నివసించగలుగుతాడు. చూడండి, మనం చూసినట్లయితే పాత నిబంధన కాలంలో నిర్గమకాండంలో దేవుడు రాయించాడు. నేను మీ మధ్య నివాసం చేయడానికి ఒక పరిశుద్ధ స్థలముని ఏర్పరచుకొనుడి అన్నాడు. ఈ పరిశుద్ధ స్థలం అనేది అక్కడ మందిరంగా చూపించినప్పుడు, ఇక్కడ మన శరీరము, మన హృదయము పరిశుద్ధ స్థలముగా దేవుడు కొత్త నిబంధనలో పోల్చి చెప్తున్నాడు. మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చి అందులో నివసిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు మన హృదయంలో ఉన్నప్పుడు మనకి సహాయం లభిస్తుంది. సీయోనులో నుండి నిన్ను ఆదుకొనును కాక అంటే సంఘము, సీయోను అనగా సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘములోనే మనం ఆదరించబడదుము. కాబట్టి మనం సంఘములో కూడుకుని వారిగా ఉండాలి. ఆమేన్.